పోయినసారి క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? ఉమ్, ఆ పాండవులు ఎలా పుట్టారు ఇంకా ఆ, అర్జున ఏమనుకున్నారు, ఎలా అనిపించింది ఫైట్ చేయడం అవును. సిబ్లింగ్స్ ధర్మరాజు ఇంకా. క్యారెక్టరైజేషన్స్ అవి చెప్పుకున్నాం. ఓకే. ఇప్పుడు ఏం తెలుసుకుందామంటే అసలు అధ్యాయాలు ఏంటి? 18 అధ్యాయాలు ఉన్నాయి కదా భగవద్గీతలో. ఉం? అవును. ఆ భగవద్గీతలో ఉండే 18 అధ్యాయాలు ఒకసారి మనం చదువుదాం. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. అందులో మొట్టమొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. చెప్పు. ధృతరాష్ట్ర వాస్ ఆహా, ధర్మక్షేత్ర అధ్యాయం తెలుసుకుందాం. అధ్యాయం, ఓన్లీ అధ్యాయం గురించి విచారణ చేద్దాం. మొట్టమొదటి అధ్యాయం పేరేంటి? అర్జున విషాద యోగం. అవును. అర్జున విషాద యోగం అంటే ఏంటి అసలు? అర్జునుడు ఆ, చాలా సాడ్ అండ్ డౌట్ఫుల్ గా ఉన్నారు. ఆ, ఫైట్ చేయడం మా రిలేటివ్స్ లేదా అని. అవును. ఏదన్నా ఒక ఇష్యూ వచ్చింది అనుకుందాం. ఏదన్నా ఒక సమస్య వచ్చింది అనుకుందాం. ఏదన్నా ఒక లక్ష్యం పెట్టుకుందాం అనుకుందాం. ఏదన్నా ఒకటి స్టార్ట్ చేయాలంటే మనం ఎలా ఉంటామో అర్జున విషాద యోగం చెప్తుంది. అవును. అవునా? ఏదైనా ఇప్పుడు రేపు పొద్దున్నే లేవాలి, 6 గంటలకి లేవాలనుకో, ఏం లేస్తాం? పొద్దున్నే లేచి ఏం చేస్తాం? పొద్దున్నే లేచినంత మాత్రాన ఏం జరుగుతుంది? పొద్దున్నే లేచిన తర్వాత ఏమంత పనులు ఉన్నాయి? హాయిగా నిద్రపోతే సరిపోతుంది కదా. ఉం? ఉమ్. ఇది విషాదం. ఆ, దీన్ని విషాదం అంట. అర్థమైందా? అవును. విషాదం అంటే ఏంటి? అవును. మనం ఏదైతే 5 లక్షణాలు చెప్పుకున్నాం కదా. ఏది? ఇష్యూస్ని ఇంటెలిజెన్స్తో హ్యాండిల్ చేయడం, కాన్సన్ట్రేషన్గా, ఫోకస్డ్గా, ప్లాన్డ్గా ఉండడం, యాక్టివ్గా ఉండడం, సెల్ఫ్ స్టడీ, మన గురించి విచారణ చేయడం, క్రియేటివ్గా ఉండడం అనేటటువంటి ఈ 5 లక్షణాలని కాకుండా వేరే దాన్ని ఏదైతే పొందుతామో దాన్ని విషాదం అంటాం. ఓకే. అర్థమైనా? ఫస్ట్ మనందరికి వచ్చే లక్షణం అదే. భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయం అర్జున విషాద యోగం ఎందుకు పెట్టాడు? అంత మంచి భగవద్గీత కదా, విషాదంతో మొదలు పెట్టడం ఏంటి అనిపిస్తుంది మనకి. అవునా? అవును. ఏడుపుతో మొదలు పెట్టడం ఏంది? హాయిగా నవ్వుతో మొదలు పెట్టచ్చు కదా, శ్రీకృష్ణుడుతో మొదలు పెట్టచ్చు కదా. అంటే ధృతరాష్ట్రుడు లాంటి గుడ్డివాడితో మొదలు పెట్టారు. అదేమన్నా 4-5 శ్లోకాలు ఉంటాయి, ఒకటే ఒక శ్లోకం ఉంటుంది భగవద్గీతలో. అవునా? అవును. ధృతరాష్ట్రుడిది ఒకటే ఒక శ్లోకం ఉంటుంది, మిగతా అన్ని సంజయుడివి, అర్జునుడివి ఉంటాయి. మనం ఉమ్. మొదటి అధ్యాయాన్ని గమనిస్తే అందులో ధృతరాష్ట్రుడిది ఒకటే ఒక శ్లోకం ఉంటుంది. అవునా. మిగిలినవన్నీ సంజయుడివి, అర్జునుడివి ఉంటాయి. అర్జున ఉవాచ, సంజయ్ ఉవాచ, అర్జున ఉవాచ అని ఉంటుంది. ఓకే. సో మొదటి అధ్యాయాన్ని మీరు గమనిస్తే మనం దాని ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే, మనం ఏదైనా ఒక పని చేయాలి అన్నప్పుడు, ఏదైనా ఒక పని మెదడులో ఇది చేద్దాము అనిపించినప్పుడు అక్కడ విషాదాన్ని పొందుతామంట మనం. ఓకే. సో ఎవ్రీ టైం ఏదైనా సరే, చిన్న పని, వంట చేయాలి, విషాదాన్ని పొందుతాం. ఇల్లు తుడుచుకోవాలి, విషాదాన్ని పొందుతాం. లేదా బయటికి వెళ్ళాలి, విషాదాన్ని పొందుతాం. లేదా చదువుకోవాలి, విషాదాన్ని పొందుతాం. నచ్చింది చేయిస్తామంటే విషాదాన్ని పొందుతాం అమ్మా. వాట్ ఇఫ్ వి డిడ్ సంథింగ్ వి లైక్, నచ్చింది చేస్తే. నచ్చింది చేస్తున్నప్పుడు అక్కడ భీష్ముణ్ణో, దుర్యోధనుణ్ణో వీళ్ళని పొందుతాం. ఓకే. అర్థమైందా? మనకి నచ్చింది చేస్తున్నాం, నాకు నచ్చింది, నా మనసుకు నచ్చింది చేయాలి అన్నప్పుడేమో భీష్ముణ్ణో, దుర్యోధనుణ్ణో, కర్ణుణ్ణో, అశ్వత్థామనో, దుర్యోధనుణ్ణో వీళ్ళనో పొందుతాం. ఓకే. లేదు అది నచ్చలేదు, మామూలుగా చేయాలన్నప్పుడేమో విషాదాన్ని పొందుతాం. ఓకే. పడితే పొయ్యి మీద పడితే పెనం మీద పడతాం, లేదంటే పొయ్యిలో పడతాం. ఓకే. సో ఇక్కడ మనకి అర్జున విషాద యోగం నుండి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఈ రెండింటిని పొందకూడదు. అటు కౌరవుల్ని పొందొద్దు, ఇటు విషాదాన్ని పొందొద్దు. విషాదం అంటే ఏంటి ఫస్ట్ చెప్పు. నీకు అర్థమైంది చెప్పు, విషాదం అంటే. విషాదం అంటే డిప్రెషన్ లో కోల్పోవడం కదా. కాదు, డిప్రెషన్లోకి వెళ్ళడం కాదు విషాదం అంటే. ఓ. డిప్రెషన్ అనేది అనేక దశల తర్వాత వచ్చేటటువంటి వ్యవస్థ అది. కానీ మొట్టమొదట పొందేది విషాదం.
సోర్స్ అన్నమాట. డిప్రెషన్లకి, స్ట్రెస్లకి, ఆ, దుఃఖానికి సోర్స్ ఏదైతే ఉంటుందో అది విషాదం. ఇప్పుడు ఒక చెట్టు ఓకే. పెరిగిన తర్వాత పండు డిప్రెషన్ అయితే దాని విత్తనం విషాదం. సీడ్ సీడ్ ఓకే. విషాదం అనమాట. ఓకే. ఇప్పుడు పొద్దున్నే లేవాలనుకో, పొద్దున్నే లేవాలనగానే ఏం లేస్తాం పొద్దున్నే, ఆ, హాయిగా నిద్రపోదాం అనే ఆలోచన వచ్చినప్పుడు ఇప్పుడు మనకు ఒక అలవాటుగా మారుతుంది. అంటే లేట్గా లేవడం అనేది ఒక అలవాటుగా మారుతుంది. అవునా? అవును. ఆ లేట్గా లేవడం అలవాటుగా మారిన తర్వాత ఏమవుతుంది? బలహీనతగా మారుతుంది. హ్మ్. ఈ బలహీనత ఏం చేస్తుంది? నెమ్మదిగా బుద్ధిని, మానసిక వికాసాన్ని, దేహ ఆరోగ్యాన్ని బలహీనం చేస్తుంది. ఓకే. ఈ బలహీనత ఏం చేస్తుంది? చిరాకుని, చిన్న చిన్న వాటికే విసుక్కోవడాన్ని, దు దురలవాట్లకు గురి చేస్తుంది. ఓకే. ఈ దురలవాట్లు ఏం చేస్తాయి? మనకు ఒక క్యారెక్టర్ని ఆపాదిస్తాయి, మనకు ఒక యాటిట్యూడ్ని క్రియేట్ చేస్తాయి. చీటికి ఆల్రైట్. మాటికి విసుక్కోవడం, చీటికి మాటికి చిరాకు పడడం, చీటికి మాటికి ఏడవడం, చీటికి మాటికి బాధపడడం, చిన్న చిన్న వాటికి కోపపడడం, ఇట్లాంటి ఒక యాటిట్యూడ్ని క్రియేట్ చేస్తుంది. ఓకే. అందుకని విషాదాన్ని తీసేయాలి. ఒక ఒక బ్యాడ్ యాటిట్యూడ్ క్రియేట్ అవుతుంది ఈ విషాదం వల్ల. ఓకే. అర్థమైందా? అది విషాదం అంటే. విషాదం అంటే సోర్స్ అన్నమాట, సీడ్ అన్నమాట, అది బీజం. చెడ్డ లక్షణాలకి, చెడు జరగడానికి ఒక సీడ్ ఏర్పడాలి కదా, ఒక బీజం కదా, అది విషాదం. పొద్దున్నే ఓకే. లేవాలి అనగానే పొద్దున్నే లేవాలి కదా, నేను లేవగలను. పొద్దున్నే లేచి చక్కగా ఆ నచ్చినట్టుగా ప్రాణాయామం చేసుకోవడమో, లేకపోతే సూర్యుడితో ఉండడమో, వాకింగ్ చేయడమో, ఏదో ఒకటి నాకు ఆరోగ్యాన్ని పెంచుకోవడానికో, లేకపోతే ధ్యానం చేయడమో, ఇట్లాంటి వాటికి నేను ఉపయోగించుకుంటా ఆ సమయాన్ని అని చెప్పి పొద్దున్నే లేచామనుకో, హ్మ్. దాన్ని సాంఖ్యము అంటాం. ఓకే. పొద్దున్న లేస్తే ఏంటి? సాంఖ్యం అంటాం. సంఖ్యం. ఆ నేను పొద్దున్నే లేవడం ద్వారా నేను ఆరోగ్యాన్ని పొందొచ్చు. నేను పొద్దున్నే లేవడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. నేను పొద్దున్నే లేవడం ద్వారా నేను ఇంకాస్త టైంని పెంచుకొని ఇంకాస్త ఎక్కువగా హార్డ్ వర్క్ చేయగలుగుతాను. నేను పొద్దున్నే లేవడం ద్వారా యాక్టివ్గా ఉండగలుగుతాను. నేను పొద్దున్నే లేవడం ద్వారా అన్ని పనులు టైంకి కంప్లీట్ చేసి ప్రశాంతంగా ఉండగలుగుతాను. నేను పొద్దున్నే లేవడం ద్వారా నేను చాలా బాగుంటాను అనేటటువంటి విచారణ ఏదైతే ఉంటుందో, థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, దానిని సాంఖ్యం అంటాం. ఓకే. విషాదాన్ని వదలాలి. విషాదాన్ని వదిలేసి దేన్ని పట్టుకోవాలి? సాంఖ్యాన్ని పట్టుకోవాలి. ఓకే. అర్థమైంది? అదే రెండో అధ్యాయం, సాంఖ్యయోగం. ఓకే. సాంఖ్యయోగంలో ఇది చెప్తాడు, కృష్ణుడు చెప్తాడు అనమాట. అంటే రైట్ థాట్ ప్రాసెస్, సరైన ఆలోచన క్రమం, సాంఖ్యం అంటే. ఓకే. ఏదన్నా చేయమనగానే, ఏదన్నా చేయాలనగానే ఏడుస్తూ కూర్చోవడం కాదు. దాన్ని నాకు ఎలా ఉపయోగపడుతుంది, అది నేను చేస్తే నాకు వచ్చే ఉపయోగాలు ఏంటి, దానివల్ల నేను పొందే లాభాలు ఏంటి, ఏ భయపడుతూ హ్మ్. అమ్మ నా వల్ల కాదు, బద్ధకాన్ని ఇట్లాంటివి తెచ్చుకొని విషాదాన్ని పొందకుండా సాంఖ్యాన్ని పొందాలి. ఓకే. సో విషాదాన్ని తీసి ఏం చేయాలి? సాంఖ్యాన్ని పొందాలి. సాంఖ్యాన్ని ఓకే. పొందాం, చెయ్యడానికి డిసైడ్ అయిపోయాం. సాంఖ్యాన్ని పొందిన తర్వాత ఆ యాక్షన్ యాక్షన్ ఉంటుంది కదా, యాక్షన్ చేయాలి కదా, ఇప్పుడు ప్రవర్తించాలి కదా. అవును. ప్రవర్తన ఎట్లా పడితే అలా చేయకూడదు, కర్మలాగా చేయాలి.